అటు మెత్తకుండా అడుగు, ఇటు మెత్తకుండా ఇటు, ఇటు మెత్తకుండా అడుగు. ఓకే అగ్గిపెట్టి తీరా అదే బండి పెట్రోల్ బండి పెట్రోల్ ఇటు చూస్తే స్టార్ట్ అవుతుంది కదా. గడ్డి గడ్డి నానా ఇలా ఏం చేయబోతున్నావు? నాన్న ఇవాళ గోంగూర బోటి స్పెషల్. మన తెలంగాణ బోటి కూర అంటే అందరికీ కొంచెం ఒక వెరైటీ కనపడాలని గోంగూర తోటి ఫ్రై చేస్తున్నాం. గోంగూర బోటి ఫ్రై సూపర్ నాన్న, బాగుంటుంది అట్లా. బాగా టేస్ట్ చూడండి. ఓ కళాయి కడిగిన, కళాయి పొయ్యి మీద పెడుతున్నాం, మంట రాజేసిన. ఫస్ట్ ధనియాలు వేయించుకుందాం. మిరియాలు ఘాటు కోసం మిరియాలు వేస్తున్నాం. మిరియాలు కొంచెమే, 4 ఇలాచీలు. అన్నీ గమనించండి, నేను ఎలా వేస్తున్నానో క్లియర్గా చూడండి. దాల్చిన చెక్క, ఇది మసాలా పొడి కొట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నాన్న వేయించిన మసాలాలు చూసినాం కదా, అవి ఇప్పుడు మనం రోట్లో దంచుకుందాం. చూడండి, 1 కేజీ బోటి పట్టుకొచ్చాను. 1కి 2 సార్లు నీట్గా ఇట్లా వాటర్ పోసి ఇట్లా కడిగేసేయాలి. ఇట్లా కడుక్కోవాలి. ఇదంతా వెళ్ళిపోవాలి. ఇదంతా వెళ్ళిపోయినాక నీట్గా చేసినాక ఉడకబెట్టాలి. బాగా పిసికి కడగాలి. నీట్గా చేసుకొని తింటేనే అది బోటి. ఫస్ట్ వాటర్ పోసిన ఇలా మరుగుతున్నాయి. ఒక 10-20 నిమిషాలు కాగానే, వేడి కాగానే బోటి అలా వేస్తాం. బోటి ఒక 20-30 నిమిషాలు ఉడకబెట్టాలి. నీళ్ళు మరిగినాయి. వేడి వేడి నీళ్ళల్లో బోటి వేస్తున్నా చూడండి. ఇలా విధానంగా వేసుకోవాలి. నీళ్ళు చిల్లి మీద పడతాయి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది ఒక 20-25 నిమిషాలు ఉడకాలి. మెత్తగా ఉడికినాక ఫ్రై చేసుకుందాం. జర ఇది మరిగింది, నీళ్ళు చలచల అంటున్నాయి. ఇలా వేసిన బోటి మరుగుతుంది. జర ఒక అడుగంటకుంటే అటు ఇటు కలుపుతున్నా చూడండి ఒకసారి క్లియర్గా. ఇట్లా కలుపుకోవాలి. ఈ విధానంగా ఇట్లా బాగా మరగాలి. ఇంకా 10-15 నిమిషాలు ఇంకా ఉడకాలి. లైట్గా కొంచెం పసుపు వేయాలి. ఇలా ఈ పసుపు దేనికోసం అంటే అలా ఏది ఉన్నా స్మెల్ రాకుండా ఉండటానికి బాగుంటుంది. ఇది పసుపు వేసి ఉడకబెడితే ఇట్లా ఈ విధానంగా కలుపుకోవాలి. ఒక 10-20 నిమిషాలు ఉడకాలి. ఇంకా అలా ఇసుక పడగలరా కొంచెం తిరగది. సాహసం చేయకు, అట్లా పెట్టు. డైరెక్ట్ పెట్టేద్దామా? పెట్టేసి చూసారు కదా, ఇప్పుడు దాంట్లో పసుపు వేసుకున్నాము. ఇప్పుడే సరిపోను కట్టెలు కూడా పెట్టేసినాను. మంట గట్టిగా మండుతుంది. ఒక 10-20 నిమిషాలు అలా ఉంచేద్దాము. ఈ గ్యాప్లో మీకు ఒకటి చెప్తా. ఒక ఆదివారం ఒక రోజు ఇలా చుట్టూ కొబ్బరి తోటలు, సపోటా తోటలు, ఇటు కూరగాయలు ఉన్నాయి చూడండి. ఇటు వంకాయ తోట ఉంది, మిర్చి తోట, దానికి ఆనుకొని చుట్టూ బీరకాయ తోట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. ఇటు పోతే టమాటా, ఇక్కడనే చూసుకోండి కొత్తిమీర, పుదీనా.
ఫ్రెష్గా ఇక్కడి నుంచి తెంపుకొని వేసుకోవచ్చు డైరెక్ట్ మనం. చాలా బాగుంది. ఇది ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? ఒక ఆదివారం ఇలా ఒక తోట మధ్యలో వంట వండుకోవడం అనేది. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఇలాంటి లొకేషన్స్ ఇంకా చాలా చూపిస్తూ చాలా వంటలు చేస్తూ మీకు ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. కాకపోతే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒక ఆదివారం మీకు వీలైన రోజు ఒక ఆదివారం చూసుకొని ఇలా ఫ్యామిలీతో వచ్చి ఇలాంటి ప్లేస్లలో స్పెండ్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. ఓకే పద, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అల్లం అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయలు గిల్లుతున్నా, ఈ ఎల్లిపాయలు అల్లం ఎల్లిపాయలు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ డబ్బాలలో ఉన్నది, ఈ ప్యాకెట్లలో ఉన్న అల్లం స్టోరేజ్ ఉంటుంది, అది ఆ హెల్త్కు మంచిది కాదు. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది అల్లం. ఇది వాడి చూడండి, ఇట్లా ఫ్రెష్గా ఇంట్లో కానీ ఇట్లనే వాడండి, బయటికి వెళ్ళినా ఇట్లనే వాడండి. అబ్బో, చాలా కష్టం వంట చేయడం. ఇంట్లో మా చెల్లి అక్కలు ఇట్లా చేసి పెడుతుంటే తిని ఏదో అనుకుంటాం, కానీ చేయడం చాలా కష్టం. మా నాన్న చాలా ఎక్స్పర్ట్ అలా. ఒక 20-25 నిమిషాలు 30 నిమిషాలు ఉడికింది. ఎసరు మొత్తం తగ్గిపోయింది. బాగా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ముక్క ఇలా తీసి ఒక్కసారి ఇట్లా, వావ్, బాగా ఉడికింది. ఇక దీన్ని ఏం లేదు, వాష్ చేసి మంచిగా ఫ్రై చేయటమే. ఇక ఏం లేకుండా నీట్గా ఫిష్కి కడగాలి. కడిగినాక దీన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను నెక్స్ట్. ఇది బోటి ఉడకబెట్టిన కళాయి. నీట్గా ఎంత నీట్గా కడిగినో చూడండి. ఇగో ఇట్లా సాఫ్ చేసుకోవాలి, నీట్గా కడుక్కొని కళాయి మళ్ళీ దీని మీద పెట్టుకోవాలి. ఇక చూడండి, కళాయి కాలింది, నూనె పోసుకుంటున్నాం, తగినంత నూనె. జీలకర్ర వేస్తున్నాండి. అదన్నా ఇగో కోసి పెట్టిన పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి. ఇగో దాల్చిన చెక్క, ఏలక్కాయ, ఇగో ఈ విధానంగా వేసుకోవాలండి. 2 ఉల్లిగడ్డలు, ఒక కరివేపాకు మండ, కొంచెం కొత్తిమీర, పుదీనా. ఈ విధానంగా కలుపుకోవాలి. ఈ పండు వేగినాక ఈ విధానంగా వేగాలండి. ఈ గోంగూర ముందుగా ఎందుకు వేస్తున్నాం అంటే జర పచ్చిగా ఉంటుంది కదా, ఈ పచ్చి వాసన పోవడానికి ఫస్ట్ గోంగూర వేస్తున్నాం. గోంగూర బోటిది. ఆహా, ఎంత చక్కగా వస్తుంది స్మెల్. ఇగో సరిపడంత అల్లం వేసుకోవాలి. ఈ అల్లాన్ని ఈ పచ్చి వాసన పోయేదాకా ఇలా వేపాలి. తగినంత పసుపు, అల్లము, పసుపు, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బోటి వేసుకోవాలి.
ఒక 10-20 నిమిషాలు ఇట్లా వేగాలి. కట్టెల పొయ్యి కదా ఇది, ఈ పొగకు మంట బాగా చెమటలు వస్తున్నాయి. మన తెలంగాణ వంట అంటేనే ఇట్లా ఉంటుంది. తగినంత ఉప్పు, ఇట్లా ఒక 10 నిమిషాలు ఇట్లా కొంచెం ఈ ఆయిల్ ఎసరు కొంచెం గోంగూర ఎసరు తగ్గేదాకా ఉంచి లైట్గా చింతపులుసు చేసుకోవాలి. చింతపండు దేనికనంటే కొంచెం అది స్మెల్ రాకుండా ఉండటానికి చింతపులుసు, ఎందుకంటే అది అడగంటకుండా కొంచెం స్మెల్ రాకుండా. ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఈ ఎసరంతా తగ్గినాక లైట్గా కారం పొడి వేసి దించుతాం. ఇక లైట్గా కారం వేసినాం కదా, పచ్చి వాసన పోయేదాకా వేగాలి. నూరి పెట్టుకున్న మసాలాలు గజుడు ఎంత చక్కగా ఉన్నదో లైట్గా వేసుకుందాం. ఘాటు ఎక్కువైతే తినలేరు మళ్ళీ. అదిగా చూడండి ఎలా ఉడికిందో, ఇది బాగుంది. సంజు ఇట్లా నాన్న, ఇది ఒకసారి చూడు నాన్న ఎట్లా ఉన్నదో, ఉడికిందా ఉడకలేదో ఒకసారి టేస్ట్ చూడండి. తినొచ్చా? కొత్తిమీర పుదీనా, ఉప్పు సరిపోలేదు. మా అబ్బాయి టేస్ట్ చూశాడు, కొంచెం వేస్తున్నా. తెలంగాణ బోటి అంటే ఇట్లా ఉంటుంది. గోంగూర బోటి ఇలా చేసుకోవాలి. ఎవరైనా చేసుకోండి. ఇట్లా ఇటువంటి ప్లేస్లోకి వచ్చి పండించే పంటకాడికి వచ్చి మంచిగా చేసుకుంటే మంచి ఆనందం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది మనకు. అయిపోయిందండి ఇది. ఇక దించి ఇక తినేద్దాం, టేస్ట్ చూద్దాం. వీని కిందక చింటగాడికి 1/2 అవర్ అవుతుందని చెప్పిన, పడుకున్నాడు. లేపుదాం ఒకసారి. చింటరే 1/2 అవర్ అయింది, లే. ఈ బొంగులు అండి, బోటిలో బొంగులు తింటే బాగుంటుందని బొంగులు తెచ్చుకున్నాం మేము వెరైటీగా. బా సూపర్ ఉంది నాన్న, మంచిగా చేసినావులే, భలే అనిపిస్తుంది. సంజు, ఇది నేను చేసిన బోటి, గోంగూర బోటి ఫ్రై చేసిన, అది ఎట్లా ఉన్నదో ఒకసారి తిని చూసి టేస్ట్ చెప్పు నాన్న ఎట్లా ఉన్నదో. సో ఓకే నాన్న, చూస్తానే మొత్తం మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే. ఐ కాంట్ వెయిట్, తింటున్నా. మాటలు లేవునా, అంత బాగున్నదా నాన్న? మామూలుగా లేదు. నువ్వు తిని చూడు. అయితే నేను కూడా ఒకసారి తిని చూస్తా, టేస్ట్ చూస్తా. లేదు ఎక్సలెంట్, సూపర్ ఉన్నది, టేస్ట్ అదిరిపోయింది, బాగుంది. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా దీంట్లో హైలైట్ ఏంటంటే గోంగూర కొంచెం లైట్గా పులుపు తగులుతుంటే ఆ మసాలాలకి, ఆ బోటికి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా బీభత్సంగా ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఇంట్లో సేమ్ నాన్న చెప్పినట్టు ట్రై చేయండి. కంపల్సరీ నేను చూసిన టేస్ట్ని మీరు కూడా చూస్తారు. చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా, మామూలుగా లేదు కూర మాత్రం. బాబా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అయిపోయింది నాన్న నాకు ఇది. అలా తిన్నాక థ్యాంక్ యూ నాన్న, సూపర్ ఉంది అసలు. ఓకేనా? నాకు చిన్న డౌట్ చెప్పు నాన్న. ఇప్పుడు నేను అడగగానే నాకు బోటి కర్రీ చేసినావు, ఓకే, అది ఎక్సలెంట్గా ఉంది, ఓకే, నేనైతే హ్యాపీ. ఓకే, నీ యాపే మాకు కావాలా నాన్న? ఓకే, అయితే నీ కాలంలో మీ నాయన నీకు
ఎట్లా చేసేది అంటే మీ నాన్నతో నీకున్న బాండింగ్ ఆ రిలేషన్ ఎలాంటిది? అప్పుడు మాకు బాండింగ్లు గీండింగ్లు ఏమున్నాయి నాన్న, మాకు అప్పుడు కరువు కాలాలు, అన్నం తినడానికి అన్నమే దొరకలేదు మాకు. కనీసం ఒక పూట ఉపాసం ఉంటే ఒక పూట గటక తాగేది, ఒక పూట మెతుకులు తినేది, గొట్టొట్ల బువ్వ తినేది. ఆ కాలాన ఒక్కొక్క పూట అసలు ఏం దొరకకపోతే పనికి పోయిన కాడ శిల్పాల కాయలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినే రోజులు ఉన్నాయి. ఆ కాలాలు గుర్తు చేసుకుంటే బాధ ఒకటే తక్కువ ఉన్నది నాన్న. ఇప్పుడు మీ అంత పోవటం మాకు లేదు నాన్న. అలా మా బాధలు మా కష్టాలు అలా వేరేగా ఉన్నాయి. అదిగా ఇప్పుడు మీతోటన్నా మేము సుఖపడదామని వినియోగించుకుంటున్నాం. అన్ని కష్టాలు పడరా నాన్న? మామూలు వల్లేదు నాన్న. కానీ మాకు ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులము. ఈ జనరేషన్ వాళ్ళైతే చాలా అంటే చాలా అదృష్టవంతులు. మన పేరెంట్స్ చాలా అంటే చాలా కష్టపడి మనకి ఇప్పుడు ఏదంటే అది తీసుకొచ్చి పెడుతున్నారు మన ముంగట. మనం ఏం తినాలన్నా సరే, ఏం చదవాలన్నా సరే, ఏం కావాలన్నా సరే అడక్క ముందుకు తీసుకొచ్చి ముందర పెడతారు. కానీ అప్పటిలా వాళ్ళకి ఆ రోజులు లేవు అసలు. వాళ్ళంత కష్టపడి మనకి ఇంత సుఖాన్ని ఇస్తారు. సో పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. బోటి కూడా చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ నాన్న. చెప్పు నాన్న, ఎలా అనిపించింది నీకు? ఇలా నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి రావటం, ఇటువంటి లొకేషన్లో ఇది మేము చేయటం. ఇది ఫస్ట్ టైం కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మేము ముందుకెళ్ళగలుగుతాం, ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతాం. చేయాలని ఉన్నది మాకు పట్టుదల. మీరు చేపించేది మీరే, అది చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ లొకేషన్లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అన్న పేరు అండ్ అన్న కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ ఇక్కడ మీకు ఇంకా ఉపయోగపడే విషయాలు ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్గా వీళ్ళు చేసే వ్యవసాయం అనేది చాలా ఆర్గానిక్ ఉంటుంది. వీళ్ళ దగ్గర కూరగాయల అన్ని వెజిటేబుల్స్ సంబంధించిన అన్ని పండిస్తున్నారు. వంకాయ కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, పాలకూర కావచ్చు, ఆకుకూరలు అన్ని రకాలు పండిస్తున్నారు. కూరగాయలలో కూడా అన్ని రకాలు పండిస్తున్నారు. బీరకాయ, బెండకాయ, టమాటా, వంకాయ ఇలాంటివి రకరకాలుగా అన్నీ పండిస్తున్నారు. మీకు ఎవరికైనా ఆర్డర్ల పైన కానీ ఫంక్షన్లు చేసుకునే వాళ్ళకి కానీ ఎవరన్నా ఫ్రెష్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము.